ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అంగరంగ వైభవంగా పోలేరమ్మ జాతర ప్రారంభమైంది. వేలాదిగా భక్తులు జాతరకు తరలివస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన జాతరగా పేరుగాంచింది. అమ్మవారిని దర్శించుకొనున్న మంత్రులు ఆనం నారాయణ, కందుల దుర్గేష్ తదితరులు జాతరలో సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తున్న అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఏమని దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతగాంచిన వెంకటగిరి జాతర ఈరోజు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం మనం వెంకటగిరి జాతర వద్ద ఉన్నాం. ఏదైతే ముగ్గురమ్మల ఈ యొక్క అమ్మవారిని పోలేరమ్మ జాతరను చూసేందుకు కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వెంకటగిరి జాతరకు ఇప్పటికే దేశ విదేశాల నుంచే కాకుండా నలుమూలల నుంచి వచ్చినటువంటి భక్తులు ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పోలేరమ్మని చూసుకునేందుకు కూడా ఈరోజు భక్తులు దాదాపు కూడా లక్షలాది మంది వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకసారి మనం పోలేరమ్మ జాతరకు సంబంధించినటువంటి విజువల్స్లోకి వెళ్దాం. ఒకసారి విజువల్స్లో చూద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా ఏదైతే ఆ అమ్మవారి యొక్క జాతరకు లక్షలాది మంది వచ్చినటువంటి అమ్మవారి జాతరకు ఈరోజు భక్తులు ఇక్కడికి వచ్చినారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ, భక్తులు కోరు తీర్చే కల్పవల్లి, భక్త జనాలు పాలిట కొంగు బంగారమై వెంకటగిరి శక్తి స్వరూపినిగా శ్రీ పోలేరమ్మ అమ్మవారి దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ జాతర అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ జాతర ప్రతి ఏటా కూడా రాష్ట్రీయ పండుగ గుర్తింపు పొందిన తర్వాత ఏడాదికి ఏడాది కూడా భక్తులు అమ్మవారి మీద ఏదైతే ఆ పోలేరమ్మ యొక్క విశ్వాసంతో చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ తరపున పూర్తి స్థాయిలో కూడా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు జనసేన మంత్రి కందుల దుర్గేష్తో పాటు పలువురు మంత్రులు, నారాయణ అయ్యుండొచ్చు, అదేవిధంగా పలువురు మంత్రులు, ఆనం రామనారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ, అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏటా కూడా పివి సింధు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఈ యొక్క ఏదైతే ఈ పోలేరమ్మ జాతర చూసేందుకు కూడా లక్షలాది మంది వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకసారి వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మ అమ్మవారి జాతర గురించి మనం తెలుసుకుందాం. 1714 సంవత్సరంలో ఇక్కడ జాతర జరిగినట్లుగా చరిత్ర చెబుతుంది. పూర్వం 1917 సంవత్సరంలో వెంకటగిరి కలరా వ్యాధి తీవ్ర స్థాయిలో వ్యాపించినటువంటి పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో జన నష్టం జరగకుండా అప్పుడు వెంకటగిరి సంస్థాధిపతి రాజుగారు అయినటువంటి పెద్ద ఎత్తున కూడా శీతల యాగం జరిపించి అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే వెంకటగిరికి సంబంధించి ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం ఉండేది. కలరా వ్యాధి పూర్తిగా నశించిన తర్వాత ఈ యొక్క అమ్మవారి యొక్క జాతరను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 1992 సంవత్సరం నుండి ఈ జాతర నిర్వహణ వెంకటగిరి గ్రూప్ దేవస్థానం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. తెలుగువారి తొలి పూజ అందుకునే గణనాథుడి యొక్క పండగ వినాయక చవితి పర్వదినం తర్వాత వచ్చే మొదటి బుధవారం ఉదయం జాతర పనులు ప్రారంభిస్తారు. వెంకటగిరి సంస్థ అయినటువంటి రాజు కుటుంబీకులు అమ్మవారి సేవకు సాంప్రదాయ తాంబూలం అందిస్తూ ఉంటారు. ఈసారి ప్రత్యేకించి కూడా జనసేన సంబంధించినటువంటి మంత్రి కందుల దుర్గేష్ ప్రస్తుతం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి వెంకటగిరి జాతరకు సంబంధించినటువంటి పోలేరమ్మని ఇక్కడ పోలేరమ్మ అంటారు. సో పోలేరమ్మను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు. 4 గంటల నుంచి పురవీధుల్లో తిరుగుతుంది. అమ్మవారిని దర్శించేందుకు కూడా ఈరోజు ఆ శక్తి స్వరూపిని దర్శించుకునేందుకు కూడా లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులకు అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి పోలేరమ్మ జాతర ఈరోజు మరి కాసేపట్లో భక్తులు అదేవిధంగా లక్షల సంఖ్యలో వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ అయితే ప్రత్యేకించి వెంకటగిరి జాతరకి మనం ఒకటి చెప్పుకోవచ్చు. ఆ పోలేరమ్మ యొక్క శక్తి గురించి భక్తులని తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు పోలేరమ్మ జాతర యొక్క ప్రాముఖ్యత ఏంటండి? ఇవాళ ఈ యొక్క జాతర చాలా విశేషమైంది. ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ ఈ యొక్క తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటే ప్రపంచంలో తెలియని వాళ్ళు ఉండరు. అటువంటి విశేషమైనటువంటి ఆ అమ్మ మహత్యంతో జరిగేటువంటి ఒక ప్రతి సంవత్సరం ఈ యొక్క జాతరకి అమెరికా సైతం ఉన్నా కూడా అక్కడి నుంచి వచ్చేటువంటి ఆనవాయితీగా పెట్టుకుంటారు. మరి ఈ యొక్క జాతర రోజు ప్రతి ఒక్కరూ ఆ ఒక్క కోరికలు ఆ అమ్మవారు తీరుస్తారని, అన్ని రకాలుగా మంచి జరుగుతుందని ఈ తిరుపతిలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఈ యొక్క జాతర చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ వచ్చిన తర్వాత
ఆయన కనుసైగల్లో ఈ యొక్క తిరుపతి నియోజకవర్గం, తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఈ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి ఎమ్మెల్యే మరి కురుగుల రామకృష్ణ గారు చాలా ఒక ప్రాముఖ్యతగా తీసుకొని ఇవాళ అన్ని రకాలుగా చాలా బాగా చేస్తున్నారు. ఈ యొక్క డిసిప్లిన్గా అందరూ దర్శించుకునే విధంలో అన్ని విధాలుగా చేశారు. అది సంతోషం. అదే ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఏదైతే పోలేరమ్మని మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ పోలేరమ్మని ఈరోజు స్వయంగా కూడా ఈరోజు ఆ శక్తి స్వరూపుని చూసేందుకు లక్షల సంఖ్యలో వచ్చేటువంటి భక్తులు ఇక్కడికి రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి పోలేరమ్మ జాతరకి మరి కాసేపట్లో కందులు దుర్గేష్ పట్టు వస్త్రాలు సమర్పించేందుకు కూడా ఆయన ప్రస్తుతం ఇక్కడికి రాబోతున్నారు. మరి కాసేపట్లోనే పట్టు వస్త్రాలు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత అయితే 4 గంటలకు అమ్మవారు పురవీధుల్లో తిరుగుతారు. భక్తులందరూ కూడా దర్శనమిచ్చేందుకు కూడా ఆ అమ్మవారు పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ.